మీ శరీరంలో సమర్పణ రావాలి. చెప్పండి అందరి మాట, మీ శరీరమునకు సమర్పణ రావాలి. ఎందుకంటే ఈ లోకముకి దగ్గరికి శరీరం ఉంటుంది ఎప్పుడు కూడా. నీ నేత్ర ఆశ ఎప్పుడు కూడా మెదులుతుంటుంది. నువ్వు కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? దేవుడితో సంబంధం కలిగి ఉండాలి. అదే ప్రార్థన చేయాలి ప్రభువుతో. అడుగు ప్రభువుని, ప్రభువా నేను ఈ సమయంలో నాకు ఈ టెంప్టేషన్స్ వస్తున్నాయి, నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, నేను దీన్ని జయించలేకపోతున్నాను. అడుగు ప్రభు దగ్గర. అడిగి గదిలోకి వెళ్ళిపో. సెల్ ఫోన్ చెత్తతో పక్కన పడేసి ఏం చేయాలి? గదిలోకి వెళ్ళి వెంటగా మోకలేసి ఏడు ప్రభువు దగ్గర. జయించమని ప్రభు నాకు నా పక్షం నువ్వు యుద్ధము చేయ ప్రభువా, నేను జయించలేకపోతే నీ శరీరాన్ని అడుగు తప్పకుండా నీకు ఏం చేస్తా చెప్పన్నా, నీకున్న ఆశను బట్టి నువ్వు పరిశుద్ధంగా జీవించిన కోరిక నీకు ఉందో కదా, అవసరం నువ్వు ఏం చేస్తావంటే ఆ స్థలం వదిలిపెట్టి. యోసేపు అక్కడ ఉండి ఏమైపోతాడు? ఆయన అక్కడే ఉంటేనే ఖచ్చితంగా పాపంలో పడిపోతాడు. అక్కడ ఉండి కూడా అక్కడ ఏం చేశాడు ఆయన? అక్కడ స్థలాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకు పారిపోయాడు. స్వాతం చెప్పండి బిగ్గరగా. మనము పాపంలో పడిపోయే స్థలాన్ని విడిచిపెట్టకపోతే తప్పకుండా దొరికిపోతాం వాడికి. ఆ స్థలం విడిచిపెట్టి పారిపో. యవనుడా, నీ యవనచ్చు నుండి పారిపో. ఏం చేయమంట ప్రభువా? ప్రార్థించే వారు గుంపులో వెళ్ళిపోయి ప్రార్థన చేయి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. నువ్వు దేన్ని జయించలేకపోతున్నావు, దాన్ని జయించడానికి ప్రభు దగ్గర అడుగు. ప్రభుని ప్రార్థన చేయలేకపోతున్నా, అడుగు ప్రభు దగ్గర. నేను మోకలు వేయలేకపోతున్నా, అడుగు ప్రభు దగ్గర. నేను ఈ శరీరం జయించలేకపోతున్నా ప్రభు, అడుగు ప్రభు దగ్గర. నేను నా కంటిని అదుపు చేసలేకపోతున్నాను. నాకు వాక్యం తెలుసు, ఒక స్త్రీని కంటి చూపుతో తప్పుగా చూస్తేనే వ్యభిచారం, అది నీకు తెలుసు. అయినా ఆ సమయానికి నువ్వు టెంప్ట్ అయిపోతున్నావు, లొంగిపోతున్నావు. నువ్వేం చేయాల్సిన పని చెప్పడం? ఒంటరిగా ప్రభుతో గడుపు, సమయం గడుపు. ఏదైనా చెప్పవద్దు. నువ్వు కొంచెం లొంగవని మనస్సులోని నీ జీవితం మొత్తం నాశనం అయిపోద్ది. మళ్ళీ పరిశుద్ధంలోకి రావడానికి చాలా కష్టపడాలి, అంత వెంటనే అయిపోదు. ఈ లోపు నువ్వు లోపల చాలా కోల్పోతావు, ప్రార్థన శక్తి కోల్పోతావు, ఆత్మలో బలము కోల్పోతావు, అన్నీ కోల్పోయిన తర్వాత మళ్ళీ బలహీనమైపోతావు. ఎలా ఉంటుందంటే సంసోనుని యెహోవా ఎడబాసునని గుర్తించలేకపోయాడు. అలా మారిపోతాం మనం. ఆ స్పర్శ మనకు ఉండదు. ప్రార్థిస్తున్నావు కూడా మనకు ఆ స్పర్శ మనకి తాకదు. ఎందుకు? ఆత్మ బలహీనమైపోతుంది కాబట్టి. అందుకు ప్రభు చెప్తున్న మాట, మీ దేహం పైన మీకు ఏం కావాలి? సమర్పణ రావాలి.